గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకండి? అంటే వైసీపీని చూసాం కదండి, ఒకసారి మాకు నచ్చలేదని అనిపించింది. సో ఒకసారి చంద్రబాబు నాయుడు రావాలని మాకు అనుకున్నాం. బాబు గారు వస్తే ఏం వస్తుందని అనుకున్నారు మీరు? బాబు గారు అంటే యాక్చువల్గా మా నిరుద్యోగులకు ఏదో చేస్తారని చెప్తున్నారు కదా, మరి వైసీపీ గవర్నమెంట్ చెప్పింది కానీ మాకైతే ఏం చేయలేదు. సో చంద్రబాబు నాయుడు వస్తే మరి అదేం చేస్తారో చూస్తే అప్పుడు ఆ నెక్స్ట్ గవర్నమెంట్ గురించి ఆలోచించవచ్చు. జగన్ గారి పథకాలు పథకాలు నచ్చినాయండి, కానీ అది అయిన వాళ్ళకి అయినట్టు మాకు అనిపించినాయండి. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా మాకు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి, లేని వాళ్ళకి నిరుద్యోగులకి ఏమీ లేవు. అదే మాకు నచ్చలేదని అనిపించిందండి. ఇవ్వచ్చు, పథకాలు కరెక్ట్గానే ఉన్నాయి, కానీ అది చెందాల్సిన వాళ్ళకైతే చెందట్లేదండి. నిరుద్యోగులు ఏం కావాలని కోరుకున్నారు? నిరుద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకపోయినా ఏదో ఒక ఉద్యోగం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, కనీసం ఒకవేళ జాబ్ కాకపోయినా ఆడవాళ్ళకి ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది అయితే ఉండట్లేదండి. ఏదో ఒకటి వేరే వాళ్ళ మీద ఆధారపడే ఉండాల్సి వస్తుంది. ఏం చేస్తారంటే ఏమో చెప్తున్నాడు కదండి, నిరుద్యోగులకి ఏదో చేస్తాము అనేసని. సో చూడాలి. ముందైతే నిరుద్యోగుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని అయితే మేము అనుకుంటున్నామండి. అభివృద్ధి చేయాలంటే ముందైతే నిరుద్యోగులకి అయితే ఉద్యోగం ఇవ్వాలండి. మేము చూస్తున్నాం యాక్చువల్గా, నాకు ఎప్పటి నుంచో, కానీ కరెక్ట్గా అడిగారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అండి. ఇక్కడ రోడ్డు మీద చాలామంది లేని వాళ్ళు, అడుక్కునే వాళ్ళు ఉంటున్నారు. నిజంగా వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తారా? పెన్షన్ అందుతుందా? మరి పెన్షన్ ఇవ్వట్లేనప్పుడు, పెన్షన్ అందట్లేనప్పుడు మరి ఇంకేముందండి? అసలు ఫస్ట్ మన రాష్ట్రం బాగుపడాలంటే ఒక్క అడుక్కునేవాడు కూడా ఉండకూడదు. నా ఒపీనియన్ అయితే అది. కంపెనీ అయితే కంపల్సరీ రావాలండి. ఎందుకంటే మరి ఇప్పుడు తెలంగాణని చూసుకోకర్లేదంటే కంపెనీలు అన్నీ అక్కడ ఉండబట్టే కదా. ఏదో కంపెనీ వస్తేనే కదండి నిరుద్యోగులకి, అంటే మా లాంటి వాళ్ళు కాకపోయినా ఇప్పుడు మరీ అవసరమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైనా అట్లీస్ట్ ఉద్యోగాలు వస్తాయి. సగం మందికి ఒక 70% అయినా ఫుల్ఫిల్ అయితే ఆ తర్వాత వచ్చినప్పుడు మిగిలిన 30%కి చూడొచ్చు. Please like and subscribe Eagle Andhra.